నమస్తే అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ 5 o'clock లేచాను. ఇంకా లేచిన వెంటనే నైట్ ఎలాగో కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసింటాం కాబట్టి ఆ స్టవ్ మీద ఉన్న బర్నర్స్ వాటన్నింటిని స్టవ్ అంతా డ్రై కావాలని పక్కన పెట్టింటాను. ఇంకా వాటన్నింటిని స్టవ్ మీదకి ఎక్కడవక్కడ సర్దేసుకొని ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నా. రైస్ కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది కదా అని ఫస్ట్ రైస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక పక్క పాలు అయితే వేడి చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు హౌస్ వైఫ్ అంటే అదొక పెద్ద జాబ్ లాంటిది. హౌస్ వైఫ్ కి మించిన జాబ్ అయితే ఏదీ లేదు. నాకెందుకు అలా అనిపించిందంటే, ఇంతకు ముందు నేను జాబ్ చేసేదాన్ని. అప్పుడైతే అసలు కనీసం పిల్లలకి మంచి ఫుడ్ వండి పెట్టడానికి కూడా టైం ఉండేది కాదు. నెక్స్ట్ అలాగే ఒక 5 minute టైం కూడా స్పెండ్ చేయలేం వాళ్ళ దగ్గర. ఎప్పుడు వర్క్ వర్క్ అనే టెన్షన్లోనే ఉండిపోతాము. అండ్ అలాగే ఎవరికైనా ఉంటుంది జాబ్ చేయాలని. మనం ఏం చేసినా పిల్లల కోసమే కాబట్టి అప్పుడప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ బుజ్జితలకి పప్పు అంటే చాలా ఇష్టం కదా, ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న గ్యాస్ స్టవ్ తీసుకున్నప్పుడు 4 బర్నర్లు ఉన్న స్టవ్ తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే రైస్ చేయాలి, పాలు అండ్ కర్రీస్, టిఫిన్ అన్నీ చేయాలంటే అసలు 5కి 4:30కే లేవాల్సి వస్తుంది అనమాట. అంటే ఒకటి తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది. చాలాసేపు అక్కడే నిలబడాలి. యాక్చువల్ గా 4 బర్నర్లు ఉన్న స్టవ్ తీసుకోవాలనుకున్నాను. మా వారైతే షాప్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చి కొలతలు తీసుకొని మరీ వెళ్లారు. కానీ ఏం చేస్తాం, ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి ఉంది కదా ఫ్లోరు, అదైతే 4 బర్నర్ స్టవ్ కి సెట్ కాలేదనమాట. గోడ కతుక్కుపోతుంది 4 బర్నర్ స్టవ్ పెడితే. ఇంకా అందుకని 2 బర్నర్ స్టవ్ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మార్నింగ్, ఎందుకంటే 7:30 కల్లా టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, కర్రీస్ అన్ని 2 బర్నర్ స్టవ్ మీదే చేయాలంటే అసలు టెన్షన్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అవి కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 4 బర్నర్ స్టవ్ అంటే చాలా బాగుండేది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిన్న ఇడ్లీ చేశాను. అందులో కొంచెం పిండి మిగిలింది, ఇంకా దాన్ని వేస్ట్ చేయకూడదు కదా అని అందులోకి కొంచెం మైదా, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్ని యాడ్ చేసి ఇలా బోండాల్లాగా చేశాను. అండ్ నెక్స్ట్ అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ అలాగే పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది, తాలింపు కూడా పెట్టేశాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే బాక్సులు కట్టడం. ఇదే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. మమ్మీ నాకు కొంచెమై, నాకు ఇంకొంచెమై, నాకు కొద్దిగా వేయి, నాకు కర్రీ ఇంత వద్దు, ఇలా ఉంటుందన్నమాట బాక్సులు కట్టేటప్పుడు. ఇంకా వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ బాక్స్ వేస్తుంటేనేమో పప్పు చల్లిపోయింది. మరీ దాన్ని అంతా క్లీన్ చేసి మరీ బాక్సులు కట్టేసరికి ఒక 5 minutes లేట్ అయిపోయిందనమాట ఇవాళ. 5 minutes లేట్ అయినందుకు మా వాడైతే చుక్కలు చూపిస్తున్నాడు. మమ్మీ లేట్ అయిపోతుంది, టీచర్ తిడుతుంది, లేట్ అవుతుంది అని. ఇంకా హడావిడి ఉంటుంది చూడండి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు. ఒక్కొక్కసారి 2 చేతులు సరిపోవేమో అనిపిస్తుంది. ఫైనల్ గా లంచ్ బ్యాగ్లు అయితే రెడీ చేశాను. తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాను. వచ్చిన వెంటనే ఒక మంచి కాఫీ చేసుకొని ఒక 5 minutes అలా టీవీ చూస్తూ కూర్చున్నా. ఇంతకీ మీకు టీవీ చూడటం అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. దాన్ని చూస్తూ కూర్చొని కానీ ఆ టీవీ అలా మోగుతానే ఉంటుంది. నేను మాత్రం నా వర్క్ చేసుకుంటూనే ఉంటాను. అంటే టీవీ ఇంట్లో అలా ఆన్లో ఉంటే ఒక మనిషి ఇంట్లో ఉన్నట్టు అనమాట. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఒక్కరమే ఉన్నామనుకోండి ఏదో దిగులుగా అనిపిస్తుంది. అందుకే నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం టీవీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సాంగ్స్ పెట్టుకోవడము ఏదో ఒకటి అలా. అండ్ రీసెంట్గా బిగ్ బాస్ వచ్చింది కదా, ఇంకా దాన్ని అయితే పెట్టుకొని అలా వింటూ నా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అంతా మంచిగా ఊడ్చేసుకున్నాను. పిల్లలు పెన్సిల్స్, బుక్స్, ఎరేజర్స్ అన్ని ఎక్కడొక్కడ పడేసి ఉంటారు కదా, టైం లేట్ అవుతుందని. ఇంకా వాటన్నింటినీ సర్దుకొని నీట్గా ఫ్లోర్ అంతా తుడిచేసుకున్నాను. నెక్స్ట్ అలాగే మార్నింగ్ చేసుకుంటాం కదా టిఫిన్, లంచ్, అవన్నీ కర్రీస్ చిన్న బాక్సెస్లో తీసి పెట్టుకొని ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. మార్నింగ్ హడావిడిలో ఎక్కడొక్కడ పెట్టేసుకుంటాం కదా, ఇలా ఒకసారి అన్ని తీసి పక్కన పెట్టేసుకొని మొత్తం ఫ్లోర్ అంతా ఒకసారి అలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈవినింగ్ వరకు ఏం వర్క్ ఉండదన్నమాట. ఒకవేళ నైట్ డిన్నర్కి చపాతీ అలా ఏమన్నా ప్రిపేర్ చేసామనుకోండి అంత ఇబ్బంది అనిపించదు అనమాట. వెంటనే అలా ఒకసారి క్లాత్తో తుడిచేసామనుకోండి క్లీన్ అయిపోతుంది.
ఇంతకీ మీకు ఈ అలవాటు ఉందా? అదేనండి, మనం స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఒక టైం టేబుల్ సెట్ చేసుకునే వాళ్ళం కదా. ఈ టైంకి ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఈ టైంకి ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేసుకోవాలి అని. అదే టైం టేబుల్ని ఇప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకోవడానికి గనక సెట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా పనులన్నీ ఫినిష్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు టైంని మనం కొనలేము, ప్లస్ టైం మన కోసం ఒక గంట వెనక్కి కూడా రాలేదు. అదన్నమాట విషయం. ఉన్న టైంలోనే మన పనులను ఏ విధంగా క్రియేట్ చేసుకుని ఫినిష్ చేసుకున్నాము అనేదే ముఖ్యం అన్నమాట. ఫైనల్గా స్టవ్ ఫ్లోర్ అంతా నీట్గా వాటర్ వేసేసి క్లీన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే మార్నింగ్ వంట చేసినవి పాత్రలు ఉంటాయి కదా, ఇంకా వాటిని కూడా అలాగే మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్లీన్ చేసామనుకోండి మళ్ళీ నైట్ వరకు క్లీన్ చేసే అవసరం ఉండదన్నమాట. అలా కాకుండా కొంతసేపు ఆగి క్లీన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇంక అక్కడికే టైం అయిపోతుంది, 10-11 అయిపోతుంది. మళ్ళీ ఇంకా అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పని అంతా స్టార్ట్ చేసే లోపల పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అనమాట. అందుకని పిల్లలు వెళ్ళిన వెంటనే ఇలా పనులన్నీ చక్కగా వరుసగా చేసుకుంటూ వచ్చామనుకోండి, 12 కల్లా పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నాకైతే ఇలాగే ఇష్టం అనమాట. పిల్లలు వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసుకొని తుడుచుకొని తర్వాత కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటా. తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా. అలా కాకుండా పనులన్నీ పక్కన పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, మైండ్లో అదే ఉంటుంది, పని ఉంది అని. ఇలా చేసుకున్నాం అనుకోండి ఫ్రీగా కూర్చోవచ్చు. మా ఇంటికి సడన్గా ఎవరు వచ్చినా సరే చాలా నీట్గా ఉంది అంటుంటారు. అలా క్రియేట్ చేసుకుంటానన్నమాట, ఏది కూడా పెండింగ్ పెట్టుకోను. అండ్ నెక్స్ట్ అలాగే పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఇలాగేనండి, మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా పనులన్నీ కంప్లీట్ కావాలన్నమాట. అంత నీట్గా ఉన్నప్పుడే నాకు తినబుద్ధి అవుతుంది, అలాగే ఇష్టము. అండ్ నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నా. ఇదండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మార్నింగ్ 4:30-5 నుంచి 12:30 వరకు కుకింగ్ క్లీనింగే ఉంటుంది. అండ్ 12:30 తర్వాత లంచ్ చేసుకొని అలా టీవీ చూస్తూ కూర్చుంటాం కదా కొద్దిసేపు. ఆ టైంలో నేను నైట్ డిన్నర్కి ఏం చేయాలో వాటినైతే వెజిటేబుల్ కట్ చేయాలనుకోండి, వెజిటేబుల్స్ ఇలా వెల్లుల్లి ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ టీవీ చూస్తానన్నమాట. వెజిటేబుల్స్ ఆఫ్టర్నూన్ ఎందుకు కట్ చేసుకుంటావక్క అనే డౌట్ రావచ్చు. అదేం లేదండి, బాబు ట్యూషన్కి వెళ్తాడు ఈవినింగ్, అది కొంచెం లాంగ్లో ఉంటుందన్నమాట. 6 బాబుని తీసుకెళ్లి ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ అన్ని ప్రిపరేషన్ చేసేసి తర్వాత వెళ్ళి బాబుని తీసుకొని రావాలి. అక్కడికే 8:30 అయిపోతుంది నాకు. ఇంకా అందుకని నేను డిన్నర్కి సంబంధించినవన్నీ ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. అందులోనూ ఈ వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ప్లస్ వాటిని క్లీన్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. అందుకే వీటిని ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్నూన్ చాలా టైం ఉంటుంది కదా, అప్పుడు మొత్తం ఒక బౌల్ నిండా అలా ఒలిచి పెట్టుకుంటా. ఏ పనైనా సరే టైం ఉన్నప్పుడే చాలా పీస్ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా పెండింగ్ పెట్టుకొని తర్వాత ఫాస్ట్గా చేసుకున్నాం అనుకోండి, మన బాడీ స్ట్రెస్గా ఫీల్ అయిపోతుంది అండ్ హెల్త్ కూడా ప్రాబ్లంలో పడుతుంది. ఇదేనండి డైలీ రొటీన్ వ్లాగ్. ఫైనల్గా హౌస్ వైఫ్ అనేది ఒక పెద్ద జాబ్ లాంటిది. ఈ జాబ్కి రెస్ట్ ఉండదు, హాలిడేస్ ఉండవు, 365 డేస్ వర్కింగ్ డే లాగే ఉంటుంది అండ్ టైం కూడా ఉండదు. ఇదన్నమాట హౌస్ వైఫ్ లైఫ్. ఇంతకీ నేను చెప్పింది కరెక్టేనా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే మరి బాయ్.